శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీమాత్రే నమః. భగవద్భక్తులకి నమస్కారం. వాగ్దేవి సరస్వతి ఛానల్కి సుస్వాగతం. నేను సూర్యకుమారి కందాడ. ఇవాళ మనం కులశేఖర ఆళ్వార్ చరిత్ర తెలుసుకుందామండి. పూర్వం కేరళ దేశంలో కోళి పట్టణం ఉంది. దానిని కుక్కుట నగరం అని కూడా అంటారు. ఆ నగరాన్ని చేరవంశస్థుడైనటువంటి దృఢవ్రతుడు అనే క్షత్రియ ప్రభువు పరిపాలించేవారు. అతడు సంతానం కోసం శ్రీహరిని ఉపాసించగా స్వామి కృప వల్ల నారాయణిని కౌస్తుభం అంశతోటి పరాభవనామ సంవత్సరం కుంభమాసం శుక్లపక్షం పునర్వసు నక్షత్రం దశమి గురువారం నాడు ఒక కుమారుడు జన్మించాడు. అప్పుడు ఎంతో సంతోషంతో బ్రాహ్మణులకి దాన ధర్మాలు చేసి కుమారుడికి కులశేఖరుడు అని నామకరణం చేశారు దృఢవ్రతుల వారు. ఇది ఇలా ఉండగా భగవత్ ఆజ్ఞతో విశ్వక్సేనుడు వచ్చి కులశేఖరుడికి పంచ సంస్కారాలు ప్రసాదించి మంత్రార్థాది తత్వ ఉపదేశాలు అందించాడు. వాటి వలన కులశేఖరుడు జ్ఞాన సంపన్నుడై భగవద్భక్తి కలవాడే అందరూ నిమించి భాగవతుల్ని మిక్కిలి భక్తిగా పూజిస్తూ ఉండేవారు. అతడికి రాజ్యం భారంగా అనిపించింది. జనుల మధ్య సహవాసం చెరలాగా అనిపించేది. అతడు ఈ మొత్తం రాజ్యం భాగవతులకి అధీనం చేసి నేటి కలియుగ దైవం అనేటువంటి వెంకటేశ్వరుడి యందు మనస్సు నిలుపుకుని సోపానభూత స్థిత్వాహం వెంకటేశ త్వదాలయే సంరక్ష్యే త్వన్ముఖాంబోజం ప్రబాల సదృశాధరం అంటే, ఓ వెంకటేశ, నీ ఆలయంలో ఒక మెట్టునై పగడం వంటి పెదవి కలిగిన నీ ముఖాన్ని చూడాలి అని తదేకం భగవజ్జానపురుడే ఉండేవాడు. శ్రీరంగ మహత్యం విన్న కులశేఖరులు శ్రీరంగయాత్ర చేయాలి అని సంకల్పించుకున్నారు. ఈ విషయం తెలిసినటువంటి అతని మంత్రులు రాజు యొక్క మనోగతం తెలిసిన వాళ్ళు కాబట్టి దివ్యమంగళ సౌందర్య రాశి అయిన స్వామిని చూస్తే అసలే వైరాగ్యవంతుడైనటువంటి రాజు తిరిగి రాజ్యపాలన చెయ్యడు అన్న విషయం తెలుసు కనుక మర్నాడు శ్రీరంగయాత్ర ఎలాగైనా నిలపాలి అన్న సంకల్పంతో కొంతమంది భాగవతులని రహస్యంగా కలుసుకుని దేశక్షేమం కోసం ఎలాగైనా యాత్ర విరమింప చెయ్యండి అనగా, రాజు యాత్రకు బయలుదేరే సమయానికి అనేక మంది వైష్ణవులు రాజుని దర్శింపడానికి రాగానే వాళ్ళని చూసినటువంటి రాజుగారు ఎన్ని జన్మలు పూజించినా ఇంతమంది వైష్ణవ భాగవతుల దర్శనం లభించదు. అటువంటిది వాళ్ళు నన్ను అనుగ్రహించడానికే వచ్చారు. వారికి వసతి భోజన సౌకర్యాలు పురమాయించి శ్రీరంగ యాత్ర వాయిదా వేసుకున్నారు. వారి ద్వారా అనేక పురాణాలు విని తరిస్తూ మైమర్చిపోయేవారు. మంత్రులకు కూడా అదే కావాలి. కొంతకాలం గడిచింది. రామాయణం వినాలన్న కుతూహలం కలగ్గా అందులో ఒక ఉద్దండుడైనటువంటి పౌరాణికుడు రామాయణం చెప్తూ అరణ్యకాండలో ఖరదూషణాదులను 14,000 మందితో యుద్ధానికి శ్రీరామచంద్రుడు బయలుదేరాడు అనగానే కులశేఖరుల వారు వెంటనే, సేనానాయకులారా, శ్రీరామచంద్రుడు అసహాయుడై ఉన్నాడు, మనం వెంటనే జనస్థానానికి వెళ్ళాలి అనగానే పౌరాణికుడు, రాజా, మీరు చింతించకండి, రామచంద్రుల వారు ఖరదూషణాదుల్ని సంహరించారు అని అనగానే ఊరడిల్లారు రాజుగారు. మరి ఒక రోజు రామాయణం పారాయణం జరుగుతోంది. కానీ ఆ దినం రాజుగారి మనసు తెలిసినటువంటి పండితుల వారు రాలేదు. అతడి పుత్రుడు ప్రవచనం చెప్తూ యథాక్రమంగా రావణుడు సీతాదేవిని అపహరించాడు అన్న వెంటనే కోపోద్రేక్తంతో రాజుగారు ధనుర్బాణాలు ధరించి శంఖ భేరి నినాదాలతో లంకాభిముఖుడై బయలుదేరారు. నిర్ఘాంతపోయినటువంటి పౌరోహితుడు కుమారుడు చేసేది లేక మొత్తం సైన్యం లంకకు బయలుదేరారు. కొందరు అయ్యో, ఈ పిచ్చి ప్రభువుని శ్రీరాముడే కాపాడాలి అనుకున్నారు. దేవతలు కూడా ఈ సముద్ర ప్రవేశం చేస్తున్నటువంటి మహారాజును చూసి
హాహాకారాలు చేశారు. అప్పుడు శ్రీరామచంద్రుల వారు కులశేఖరం ముందు ప్రత్యక్షమై, నాయన ఆగు, నేను రావణ్ణి సంహరించాను, సీతాదేవిని తెచ్చాను, ఇదిగో చూడు అనగానే కులశేఖరుల వారు సీతాలక్ష్మణ సమేతుడైనటువంటి శ్రీరామ దర్శనంతో పులకించిపోయారు. అది చూసిన అందరూ కూడా వారి భాగ్యానికి మురిసిపోయారు. అలా కాలం గడుస్తోంది. రాజుగారి ఖజానా ఖాళీ అయిపోయింది. నిత్యం భాగవతుల పూజలు, సంతర్పణలు, రాజుగారు రాజ్యం పట్టించుకోకపోవడం, మంత్రులు ఇలా ఎన్నాళ్ళు అని చింతించసాగారు. ఆ సంవత్సరం శ్రీరామనవమి పండుగ రావడం వల్ల రాజ్యాజ్ఞతో హోళీ నగరాన్ని సుందరంగా అలంకరించారు. స్వామివారి తిరుమంజనం అంటే అభ్యంగనం చేయించి పట్టు వస్త్రాలు నగలు ఉంచి అందులో ఒక అతి విలువైన నగని దాచేశారు మంత్రులు. వస్త్రాలు అలంకరించిన తర్వాత హారం లేకపోవడం చూసి రాజుగారు, ఇంతమంది ఉండగా హారం ఎలా మాయమైంది అని అనగానే మంత్రులు, రాజా, బయట వాళ్ళు ఎవ్వరూ రాలేదు, ఈ భాగవతోత్తములకి అడ్డు లేదు ఆపు లేదు, అంతపురం కూడా స్వేచ్ఛగా తిరుగుతున్నారు, మాకు తెలిసి ఇది వారి పనే అయి ఉండవచ్చును, తర్వాత మీ చిత్తం అనగానే కులశేఖరుల వారు తీవ్ర ఆగ్రహంతో, మంత్రులారా, మీ మాటలు మిక్కిలి కర్ణశూలాలు, మీ మాటలు అబద్ధం అని నేను నిరూపిస్తాను అని ఒక పెద్ద కుండ తెప్పించి అందులో ఒక పెద్ద విషసర్పాన్ని ఉంచి అందులో చేయి పెట్టి, ఈ భాగవతులు నిర్దోషులైన పక్షంలో ఈ సర్పం నన్నేమి చేయకుండుగాక అనగానే ఆ సర్పం బయటికి వచ్చి ఆనందంగా పడగ విప్పి ఆడగా సిగ్గుతో మంత్రులు తమ తప్పు మన్నించమని కాళ్ళపై పడ్డారు. అలాగే నింద వేసిన భాగవతులను కూడా క్షమించమని పాదాలపై పడ్డారు. అప్పుడు రాజు, వైష్ణవ ద్వేషులైనటువంటి ఈ మనుషుల మధ్య నేనుండను అని తలచి రాజ్యాన్ని యుక్త వయసుడైనటువంటి దృఢవ్రతుడు అనే తన కుమారుడికి రాజ్యాభిషేకం చేసి భాగవతోత్తములతో శ్రీరంగం నిత్య నివాసం కోరి శ్రీరంగం వెళ్లి స్వామి సేవలో నిమగ్నమయ్యారు. మరియు ఆ రంగనియందు భక్తి కలిగిన నీలాదేవి దివ్యాంశ వల్ల పుట్టిన తన కుమార్తె అయిని రంగనాథుడు అని పేరు కలిగినటువంటి రాజుకిచ్చి వివాహం చేసి తన సమస్త సంపదని అల్లుడికి వరదక్షిణగా ఇచ్చారు. వారు పెరుమాళ్ తిరుమొళి అనే 100 పాసురాల ప్రబంధం, సంస్కృతంలో ముకుందమాల అనే స్తోత్రాన్ని రచించారు. వారు రాజగోపాల సన్నిధిలో తన 67వ సంవత్సరంలో సిద్ధి పొందారు. కులశేఖర్ ఆళ్వార్ తిరు నక్షత్ర తనియన్ ఘష్యతే యస్య నగరే రంగయాత్ర దినే దినే తమహం శిరసా వందే రాజానాం కులశేఖరం కుంభే పునర్వసు జాతం కేరళే చోళపట్టణే కౌస్తుభాంసం ధరాధీశం కులశేఖరమాశ్రయే. ఇంతటితో కులశేఖర్ ఆళ్వార్ చరిత్ర సంపూర్ణం. మరి ఒక ఆళ్వార్ చరిత్రలో మనం కలుద్దామండి. ఉంటానండి. సూర్యకుమారి కందాళ. నమస్కారం.